అటు ఇటుగా ఓ నెలొద్దుల సంధి వాడవాడలు సందు సందులు మైక్ల మూతలతోని మారు మోగినాయి. ఓరోకు కార్ పార్టీలు ఇంకోరోకు షే పార్టీలు ఇద్దరి నడుమ పువ్వు పార్టీలు పొద్దుగాల కోడి కూసిన కానుంచి సందకాడ అందరూ తిని పండుకునేటి దాకా ప్రచారాలు జోరుగా చేసిర్రు. పార్టీల లీడర్లు ఇన్నొద్దులు కష్టపడ్డది ఈ రోజు కోసమే. ఇవాళ ఓట్లు పడ్డాయి. ఎంతమంది ఓట్లు వేసిర్రు, ఎక్కడెక్కడ ఓట్లు ఎట్లెట్లా నడిచినాయి అనేదంతా ఒక్కసారి పురాగా అరుచుకున్నద్దాం పారే. రైట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లు ఒడిచినాయి. 150 మంది కూడా వేయలే ఓట్లు. యాడ చూడు ఓటర్ల కంటే ఎక్కువ కావలు కాసేటి పోలీసోళ్ళు, ఓట్ల చిట్టీలు రాసిచ్చేటి పార్టీ లీడర్లే తప్పితే ఓటర్లు కానొచ్చిందే లేదు. యాన్నన్న గుంపు పెద్దగుందంటే అది పార్టీల లీడర్లు, కార్యకర్తలే. చేసిన ప్రచారాలు, పెట్టిన ఖర్చులు, తిరిగిన లీడర్లను చూసి మస్తు మంది వస్తారు, ఓట్లు ఎక్కువ పడతాయి అనుకున్నారు. కానీ ఇంట్లోకేంచి బయటకు వచ్చిన వాళ్ళు లేరు, ఏళ్ళకి ఇంకంటించుకున్న వాళ్ళు లేరు. ఇవాళ ఒక్కనాడే దేశం మొత్తంలో 8 జాగాలలో ఉప ఎన్నికలు అయితే అందులో జూబ్లీహిల్స్ ఒకటి. అన్నింటికంటే ఓట్లు తక్కువ పడ్డది కూడా జూబ్లీహిల్స్నే. అన్నింటికంటే ఎక్కువ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఆంటా నియోజకవర్గంలో 77.1% ఓట్లు పోలైనాయి. జూబ్లీహిల్స్ లో కూడా ఇంత తక్కువ ఓట్లు పోలైంది కూడా ఇదే తొలత అనేది అధికారులు అంటున్నమాట. ఇదిట్టుంటే ఇటు పోటీలున్న లీడర్లు ఎవరు జాగలాళ్ళు వచ్చిర్రు, ఓట్లేసిర్రు. షై పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అన్నాళ్ళ ఇంటోళ్లతో కలిసి వచ్చి వెంకటగిరిలో ఓట్లేస్తే కార్ పార్టీ క్యాండిడేట్ మాగంటి సునీతక్క, పువ్వు పార్టీ తరపుకించి పోటీలో నిలబడ్డ దీపక్ రెడ్డి అన్నలు ఎల్లారెడ్డిగూడెంలో ఓట్లేసిర్రు. అటు సినిమాలు కూడా చాలా మంది వచ్చి ఓట్లేసిర్రు. సినిమాల డైరెక్టర్ రాజమౌళి, తనికెళ్ల భరణి, యాంకర్ సుమ ఎవరి జాగలాలు ఓట్లేస్తే హైడ్రా కమిషన్ రంగనాథ్ సారు మధురా నగర్ లేచిండు ఓటు. ఆడాడ ఈవీఎంలు తిప్పల పెట్టినా ఓట్లు అయితే ఆగలే. ఇదిట్లుంటే అక్కడక్కడ లొల్లులు, గడబిడలు, ఒకరినొకరు నూకుడు, పోలీసులు గెలువుడు కూడా బాగానే అయినాయి. కొంతమంది షై పార్టీ ఎమ్మెల్యేలు బయటికేంచి వచ్చి పోలింగ్ బూతులలో తిరుగుతుందని కేసులు రాస్తే కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నను అరెస్ట్ చేసిరు కూడా పోలీసులు. ఇవాళ ఓట్లు ఒడిచినాయి. 14వ తారీఖు నాడు లెక్క పెట్టేటి కార్యం ఉంటది. మరి గింత తక్కువ ఓట్లు పోలైనాయి అంటే అది ఎవరి మంచికో ఎవరి నష్టానికో తెలవాలంటే 14వ తారీఖు దానికి ఆగాల్సిందే. చిన్నదో పెద్దదో మన దందా మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు. మనం బాగుపడ్డదే గాక ఇంకో నలుగురికి తోవ చూపించినట్టు ఉంటుంది. అందుకే చాలా మంది కొలువులు చేసుడు కంటే సొంతంగా ఏదో ఒక పని చేసుకోవాలని చూస్తుంటారు. ఇట్లనే ఏపీ సీఎం బాబు సార్ కూడా ఇంటికో బిజినెస్ మెన్ రావాలి అన్నట్టు చెప్పిండు. కొలువులు చేసుడే కాదు, మనం కూడా ఒకరికి కొలువు ఇచ్చేటట్టు కావాలి అని అంటుండు సారు. ఏపీ అంటే భలే భలే అంటున్నారట కంపెనీలు పెట్టేటోళ్ళు. అడగంగానే వస్తాం పాని అంటున్నారట. మళ్ళా బ్రాండ్ విలువ పెరిగింది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ప్రకాశం జిల్లా కనిగిరి దిక్కున్న పెద ఈర్లపాడుల పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసిండు ముఖ్యమంత్రి. చిన్న చిన్న కంపెనీలు పెట్టి 10 మందికి పని చూపించేటోళ్లను మస్తు మెచ్చుకున్నాడు. 50 ఎంఎస్ఎంఈ పార్కులకు టీవీలో చూసుకుంటేనే చెక్కుబండలు బాధించిండు. ఇంటికో బిజినెస్ మెన్ బయటికి రావాలి, నలుగురికి బతుకు తెరువు చూపియాలి అన్నట్టు చెప్పిండు సారు. అంతేకాదు పనిలే పని పాత సర్కారులను కూడా మంచిగానే అరుచుకున్నాడు. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయరు ఇలాంటి తప్పుడు పనులు. అంతా ఆగమాగం చేసిపోయినరా అన్నట్టు మాట్లాడిండు. అన్ని తీర్ల అనుభవం ఉన్న సారుకే రాష్ట్రాన్ని ముంగటికి నడిపించాలంటే ఇప్పుడు మస్తు తిప్పలవుతున్నదట. ఈ రోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం కాదన్నట్టు పబ్లిక్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంత తిప్పలైనా ఏమైనా వెనకకు తగ్గుతలేరట. అన్నిటికీ మించిన పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ వారంలో రాష్ట్రానికి పెట్టుబడులు లాగాతారు వస్తున్నాయట. చెక్కు బండలు బాధించుడు, రిబ్బన్లు కత్తిరించుడు, కాగితాల మీద దస్కతులు చేసుడు మస్తు జోరు ఉన్నదట పెట్టుబడులు వచ్చే కార్యం. ఎలక్షన్లు అప్పుడు చెప్పినట్టు 20 లక్షల కొలువులు ఇచ్చి తీరుతాం అన్నట్టు గట్టిగానే చెప్పిండు ముఖ్యమంత్రి. మంచి ముచ్చటనే కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మా ఊరికి నడుమిట్లనే కట్టుకాలువ ఉండేది. వానాకాలం వచ్చిందంటే చాలు కాలువ నిండా నీళ్ళు వారేటి. గా కట్టుకాలువకు అటు రోకో ఊరు ఇటు రోకో ఊరు అన్నట్టే ఉండేది. ఇటుకేంచి అటు పోవాలంటే వశపడేదే కాదు. ఏదన్నా పెద్ద పని పడి అటు దిక్కు పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సిందే. అంత గోస అయ్యేటిది. ఇప్పుడు అట్లా లేతిర్రి, ఇప్పుడు ఓ వంతన కట్టిర్రు. మా ఊరోళ్ళ తిప్పల భాషనే కానీ గీళ్ళ కష్టాలు ఎన్నడు తీరుతాయో మరి.
4 ఊర్లు 500 కుటుంబాలు, అందరికి ఇదే రహదారి. ఒక ఊళ్ళకేంచి ఇంకో ఊళ్ళకు పోయేటోళ్ళకైనా, వ్యవసాయం పనులకు పోయేటోళ్ళకైనా, ఒంట్ల పానం మంచిగా లేక దవాఖానకు పోయేటోళ్ళకైనా ఇదే తోవ. ఏటి కవతల కట్టెల మీదంగా షెట్ ఎక్కాలే, మళ్ళా అదే కట్టెల మీదంగా యువతలకి దిగాలే. రానుబోను తిప్పలైతుందని కట్టెల వంతెన కట్టుకోరు పబ్లిక్. దేవాపురం, అజ్జాపురం, తుమ్మలపాలెం, మునగలపాలెం అనేటి 4 ఊర్ల పబ్లిక్ కు ఇదే నేషనల్ హైవే. దేవపురం పంచాయతీ పాడేరు మండలం, ఇప్పుడు జిల్లాకున్న పాడేరే. కానీ అన్ని ఊర్లకి రోడ్డు అయింది, వెళ్తున్నారు వస్తున్నారు. కానీ గరీబందకి మా ఊరు 2 కిలోమీటర్లు, కానీ 2 కిలోమీటర్ల లోపున ఎవరు మాకు అందజేయలేదు. ఒకరు గర్భిణీ సీట్లు అయినా, లేకపోతే కాళ్ళు చేతులు పెన్షన్ తీసుకోవాలని అనుకున్నా సరే ఒకరికొకరు సాయం చేసుకుని కర్రల మీద అలా వెళ్ళి రావాలి. మరి అంతకు మించి ఏం లేదు. ఏం చేస్తారు మరి, రాంగ తిప్పలేనాయే పోంగ తిప్పలేనాయే. అందుకనే ఊరోళ్ళంతా కూడా ఇగో ఇట్లా కర్రలతోని వంతెన కట్టుకుని అన్నట్టు. వానకాలం వచ్చిందంటే పతేడు ఇదే తిప్పల. ఆఫీసర్ల తానికి పోయి ఎన్ని మాటలు చెప్పుకున్నా చూద్దాం చేద్దాం అనేటోళ్ళు ఆ పూట కెళ్ళ తీసేటోళ్ళే తప్పితే అటుకెళ్ళొచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఏహే ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూసుకుంటా కూర్చుంటే కాదని తలో చేసి తవ్వ ఏర్పాటు చేసుకుని అన్నట్టు. అందుకనే అప్పటి మందం పనులు నడిచేందుకు గీ ఉపాయం చేసుకుని గాని ఎప్పటికి ఇట్టినే అంటే అయ్యే పని కాదు సార్లు. ఇప్పటికన్నా ఓ వంతెన కట్టేటి ఎగిరం చెయ్యి పబ్లిక్ తలుసుకుంటారు. అమ్మా భగవంత, మా ఊళ్ళు మళ్ళీ ఇవాళ బంగారం వార్తలు రాసిర్రు. చెప్దాం అనుకుంటే ఎంత పెరిగిందో అనే బుగులకే నాకు గుండె డక్కు డక్కు అంటుంది. ఎందుకంటే తగ్గుడు కంటే పెరుగుడు ముచ్చట్లే ఎక్కువ ఉంటున్నాయి గిన్నడమ అన్నట్లు బంగారం ధరలు మళ్ళా పెరిగినాయట. మరిగా ఎంత పెరిగిందో మీరే చూడర్రి. ఈ బంగారం చల్లగుండా రోజుకింత బంగారమే అవుతుంది కదా పేదోళ్లకు. కొనాలే కొనాలే అని జనాలు ఎట్లెట్లా కొంటారో చూస్తా అని బంగారము గిట్ల రోజుకింత పిటాన పిరమై చెట్లు కాదు ఏకంగా పెద్ద పెద్ద గుట్టలే ఎక్కుతున్నాయి బంగారం ధరలు అన్నట్లు. అంగట్ల సొక్కమైన బంగారం తులం మీద 2500 పెరిగి 1,26,000 మీద వలుకుతుంటే 22 క్యారెట్ల బంగారము తులం మీద 2,200 పెరిగి 1,15,000 పైనే వలుకుతుంది. గిట్ల వారం 10 దినాల సంధి పెరుగుడు తగ్గుడు అదే రేంజ్లో అవుతుంది. అట్లని బంగారం ఒకటే కాదు లో వెండిది కూడా ఇదే కథ. కిలో మీద 3,000 పెరిగి 1,60,000 వలుకుతుంది. మొన్న దీపావళి పండుగ వెళ్తే ఇంకెంత పెరుగుతుందో అని అనుకున్నాం గానీ రోజు రోజుకు పెరుగుడు తగ్గుడు అటు ఇటు అవ్వుకుంటా జర్రంత మోతాదు ధర దాకా వస్తున్నాయి. అందుకే కార్యాలకు బంగారం తెచ్చిన వాళ్ళకు మళ్ళా ముట్ట చెప్పాలంటే ఇదే సరైన సమయం. ఎంతో కొంత కొనేసి పక్కకు పెట్టుకోర్రి. ఇంట్లో ఏదన్నా శుభకార్యాలైతే తులం పెట్టే కాడ పావులతో నడిపిస్తుర్రు అమలక్కలు. రేపేపిగా ధరలు మళ్ళా పెరిగినా పెరగొచ్చు కాబట్టి పైసలు తయారు చేసి కొనేసుకోర్రి. ఎందుకంటే ఇవాళున్న ధరలు రేపు ఉంటలేవు. చూసుకోర్రి మరిగా.